హలో అండి, నమస్తే, వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఫ్రెండ్స్ చూస్తే ప్రజెంట్ మనం తిరుపతి మార్కెట్లో అయితే ఉన్నామండి. సో అడ్రస్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ తిరుపతి డిస్టిక్ అన్నమయ్య సర్కిల్ దగ్గర వస్తుంది అనమాట మార్కెట్. ఇక్కడ ప్రతి ఒక్క శనివారం అనేది ఉదయం 5 గంటలకు అనేది మార్కెట్ స్టార్ట్ అవుతుంది. సో ఉదయం 5 గంటల నుంచి 11:30-11 వరకు అయితే మార్కెట్ జరుగుతుంది అనమాట. ఇక్కడ వచ్చే మేకలు కానీ మేకపోతులు కానీ ఏం రేట్లు పోతున్నాయి అనేది మనం అయితే కనుక్కుందాం. సో ఇక్కడ లైవ్ వెయిట్ కూడా అనేది ఉంటుంది అనమాట. చూద్దాం. ప్రజెంట్ పొటెంట్కి సంబంధించి అయితే ఒక 4-5 వీడియోలు చేసాము. సో దాని తర్వాత మేకల వీడియోలు అయితే చేస్తాం అనమాట. సో ఫ్రెండ్, మీరు చేయాల్సిందల్లా ఏం లేదండి, మన వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉందంటే లైక్ కొట్టి సపోర్ట్ చేశారంటే సో దానివల్ల ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది అనమాట. చూద్దాం. ప్రజెంట్ అనేది మేకల వ్యాపారాలు జరుగుతున్నాయి. ఇక్కడైతే ఒక మేక పిల్లలు అయితే పెట్టుకున్నాడు అన్న ఏ చెప్తారన్నా? వ్యాపారం జరుగుతుందండి. సో ఈ పిల్లలు చూడొచ్చు, పిల్లల్లో మేక అయితే కలిపి అయితే ఉంటాయి. 2, 3, 4, 3, 5 పిల్లలు అయితే ఉన్నాయి, ఒక మేక అయితే. సో చూస్తూ ఉన్నారు, ఒక మేక పిల్లలు అయితే ఉన్నాయి, ఒక 3, 4, 5 పిల్లలు అయితే ఉన్నాయి, ఒక మేక అయితే ఉండదు. వ్యాపారం జరుగుతుంది. సో ఏం రేట్ చెప్తారు, ఏం రేట్కి అడుగుతారో కనుక్కుందాం. ఏం చెప్పారన్న మేకనేం చెప్తారు? 26.5. ఎన్ని? 2 పిల్లలు ఒక మేక 26.5. ఓకే, 2 పిల్లలు ఒక మేక 26,500 చెప్తారండి. సో చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు అనమాట. ఈ పిల్లలు, ఈ సైజు పిల్లలు, ఈ పిల్ల 2 పిల్లలు మేక. ఇవేం చెప్తారన్నా? ఇవే 3నా 2నా? ఈ 2. ఓహో, అదొకటి 10.5, ఈ 2 అయితే 13.5 చెప్తారండి. చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు అనమాట. ఈ పిల్లలు, సో మేకలు పిల్లలు అన్నీ కూడా వ్యాపారం అనేది జరుగుతుంది. 26 అని చెప్తాను అనమాట. ఈ మేకను 2 పిల్లల్ని వ్యాపారం అనేది ఉంది. సో ఏడు చూసేది మనం హైదరాబాద్ మేకపోతులు అండి. సో హైదరాబాద్ మేకపోతులు దీంట్లో పేరు కానీ రాజస్థాన్ సైడ్ నుంచి అయితే వస్తారనమాట. రాజస్థాన్ మేకపోతులు అంటారు, హైదరాబాద్ మేకపోతులు అంటారు అనమాట. సో ఇవన్నీ కూడా మన తిరుపతి మార్కెట్లో ప్రజెంట్ అమ్మకానికి అయితే ఉన్నాయి. సో లైవ్ వెయిట్ అనేది ఉంది, అట్లే పీసీ లెక్కన అయితే ఉంటాయన్నమాట. ఎవరైనా ఆసక్తిగా ఉన్న వాళ్ళు మీరైతే మార్కెట్కి వచ్చి తీసుకోవచ్చు. వీళ్ళ నెంబర్ ప్రీవియస్ వీడియోలో నెంబర్ కూడా ఇచ్చినాను, మీరు ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకైతే రాజస్థాన్ నుంచి దిగుబడి వచ్చినట్టు. సో ముందు మనకు మన ఏరియాలో నాటు మేకలు నాటు మేకపోతులు దొరికేటి ఎక్కువ. సో ఇవి నాటి అనమాట. ఇప్పుడు ఎక్కువ మనం బయట నుంచి తెప్పించుకోవడానికి అలవాటు పడతారు. సో ఇన్స్టెంట్గా మనకు తెచ్చుకోవాలని అమ్ముకోవాలన్నమాట. ఆ విధంగా అయితే ఇప్పుడైతే అట్లా అయిపోయినాయి మార్కెట్లో. సో ప్రజెంట్ చూద్దాం ఏమేమి ఏ రేట్లు పోతున్నాయి. అన్న ఏం చెప్పారన్న? ఇవే జత ఏం చెప్తానరా? 22 పోతులే కదా. 22,000 అనేది ఈ జత మీద చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. అప్పుడు ఒక్కొక్క పిల్ల మన 11,000 రూపాయలు అనేది పడుతుంది. నాటు మేకపోతులు ఇవే. సో 11,000 రూపాయలు అనేది ఒక పిల్ల పడుతుంది. ఎన్ని కిలోలు రావచ్చు అన్న? ఎన్ని కిలోలు రావచ్చు ఒక్కోటి? ఓకే, సో మనం కిలోలు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 10-12 కిలోలు ఆ విధంగా వస్తుందండి. సో 11,000 రూపాయలు అని చెప్తా ఉన్నారు. తగ్గింపు అనేది ఉంటుంది. ఒక 6.5 నెల ఆ విధంగా అయితే ఉంటాయన్నమాట. సో ఈ పిల్లలు కూడా అంతే. ఇవేం రేటు? అవి కూడా అంతే 20,000. ఓకే, ఇవి కూడా అంతే ఆ రేటే చెప్తారు. కాస్త ఒక 500 రూపాయలు ఇటు అనమాట. మనకు పిల్లలు అయితే నాటు మేకపోతారు. సో ఇక్కడ మనకి ఈ ఏరియాలో పుట్టి పెరిగినవి కాబట్టి ఇవి అనమాట. సో బయట వాతావరణానికి పెరిగినవి కొన్ని కాబట్టి ఇవి బయట వాతావరణం నుంచి వచ్చినవి అనమాట. చూద్దాం. ఇక్కడ అయితే మంచి సైజులో ఉండే మేకలు ఉన్నాయి. అన్నగారు ఈ మేకలు 2 చెప్తారు? 35. 2 మేకలనే పిల్ల కూడా వస్తుందా? 2 మేకలు 35,000. ఇవేం బ్రీడ్? మన లోకల్ ఏనా బయట నుంచా? లోకల్ మేకలే. 35,000 రూపాయలు అని చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఈ 2 మేకలు మంచి సైజులో ఉండే పెద్ద సైజు మేకలు 35,000 అయినప్పుడు 17,500 రూపాయలు అనేది ఒక్కొక్క మేక పడుతుంది. సో వ్యాపారం అనేది చేసుకోవచ్చు. 17,500 రూపీస్ అనేది ఈచ్ వన్ అనేది పడుతుంది. హాయ్ బ్రో. సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది. ఎల్కేఎస్ ఛానల్. ఎస్ తీసుకొచ్చామండి. 17,500 రూపాయలు అని చెప్తారు. సో ఈ పిల్ల అయితే ఒకటి ఉంది. ఈ పిల్లని ఏం చెప్తారో కనుక్కున్నాం. నాకు మరక పిల్ల అనుకుంటుంది. సో అదే చెప్తారు. ఆ మరక పిల్లని ఏం చెప్పారన్నా? 10,500. ఓకే, 10,500 రూపీస్ అనేది మరక పిల్లని చెప్తాను. చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు అనమాట. ఈ పిల్లని సో ఇది కొంచెం సిరోహి బ్రీడ్ ఉన్నట్టుంది. కొంచెం చెవల మేక క్రాస్ అనమాట ఇది. సో చెవల మేకకి మన నార్మల్ మేకకి క్రాస్ అయితే ఉన్నట్టు అనమాట. ఈ మేకని చెప్పడం అయితే ఆ రేటు ఉంది కానీ తగ్గింపు అనేది ఉంటుందండి. సో చూసుకోవచ్చు. అన్నగారు కొన్ని అరా అమ్ముతా ఉంటాం నా వీడియో తీసుకుందామన్నా? ఓకే, అమ్మేడి అంటే ఏం చెప్తారన్న జత? 28.5. జత మీద వచ్చి 28,500 రూపాయలు అనేది చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. అప్పుడు 14 రౌండ్లు 28, 14,250 రూపాయలు అనేది ఒక్కొక్క పోతు పడుతుంది అనమాట. 14,000 చిల్లర పడుతుంది ఒక్కొక్క పోతు. అప్పుడు ఎన్ని కిలోలు వస్తున్నాను ఒకటి మీ అంచనాకి? 17 కిలోలు వస్తుంది. ఓకే, 17 కిలో మీట్ అయితే వస్తుంది చెప్తాను అనమాట. ఈ పిల్లనే ఒక్కోదాన్ని. సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది కానీ తగ్గింపు ఉంటుంది. మీరు వ్యాపారస్తులేనా? వ్యాపారమేనా? ఫోన్ నెంబర్ ఇద్దామా?
చెప్పండి. 9966502291 తిరుపతి. మీరు వ్యాపారమే కదా, లైవ్ వెయిట్ ఇస్తారా? ఏం రేటు పోతుంది లైవ్ వెయిట్? 420 మేక పోతులు. ఓకే, అన్న నెంబర్ వీడియోలు ఇచ్చినండి. సో ఇట్లాంటి పోతులు మీకు ఎవరైనా కావాలంటే మీరు అన్నను కాంటాక్ట్ అయినా కూడా మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అలాగే మేక పోతులు కూడా ఉంటాయన్నమాట. సో ప్రజెంట్ అయితే మనం తిరుపతి మార్కెట్లో అయితే ఉన్నాం. దీనికి సంబంధించిన వీడియోలు మన ఛానల్ అయితే వస్తానని చూసుకోవచ్చు అనమాట. సో అదే దాని తర్వాత చూద్దాం. ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది. సో మేకలు అనుకుంటాను, ఈ మేకల బ్యాచ్. బ్రదర్ ఏం చెప్తారు ఇవే జతానా? అన్ని మేకలే కదనా? 23,000 రూపాయలు అనేది జత మీద చెప్తానండి చెప్పడం, వ్యాపారం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కోటి మనకు 11,500 రూపాయలు అనేది ఒక్కొక్క మేక పడుతుంది. సో చెప్పడం అయితే ఆ రేట్ ఉంది కానీ వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట. అన్న నెంబర్ కూడా వీడియోలు ఇస్తాను, మీకు ఎవరైనా ఆసక్తిగా ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. నా వ్యాపారమే కదన్నా మీదే. నెంబర్ చెప్పండి అన్న. 8790 48 64 95. మీ పేరున్నా? మురళి. తిరుపతినా పక్కన? పీలేరా మీదే? పీలేరా ఎక్కడ? చదువు. ఓకే ఓకే. సో అన్న పీలర్ నియర్ అండి, 10 కిలోమీటర్లు. అన్న నెంబర్ వీడియోలు వచ్చినాడు. మేకలో మేకపోతులు కంట్రీగా ఉంటాయి. మీకు ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. కొంచెం రీజనబుల్గానే ఉన్నాయన్నమాట, చూసుకోవచ్చు అండి. ప్రజెంట్ అయితే మనం తిరుపతి మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ ఒక బ్యాచ్ పెద్ద సైజు పొటేన్లు అయితే ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ మేకపోతులు ఉన్నాయి. ఇవేం చెప్తారు అన్న? ఏం చెప్పారు అన్న జతనా? ఇవే ఇవంతా ఒకటే కదా లాట్? 23,000 రూపాయలు అనేది ఈ జత మీద చెప్తాను చెప్పడం, వ్యాపారం చేసుకోవచ్చు. 23 అయినప్పుడు మనకు ఒక్కొక్క పిల్ల 11,500 రూపాయలు పడుతుంది. ఈచ్ వన్ 11,500 రూపీస్ అని చెప్తా అన్నారు కానీ తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. ఒక పిల్ల మనము మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 12, 13 ఆ విధంగా వచ్చింది. 1-2 మాత్రం ఇంకా 1 కిలో ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు అనమాట. అదే అండి. సో ప్రజెంట్ అయితే మనం మేకపోతులకు సంబంధించి వీడియోలు చేస్తాం అనమాట. సో చూద్దాం. ఈ ఏరియా మొత్తం కూడా మేకపోతులకు సంబంధించి అనమాట. వ్యాపారం జరుగుతుంది. చిన్న మార్కెట్ అయినా కూడా ఇక్కడ వ్యాపారం అనేది ఎక్కువ శాతంలో జరుగుతుంది. విస్తీర్ణంలో చిన్నది ఉండొచ్చు కానీ వ్యాపారంలో ఎక్కువనే బాగా గట్టిగా జరుగుతుంది అన్నమాట వ్యాపారం. సో మనకి ఇక్కడ నాటు మేకపోతులు, సో ఇంకొచ్చి హైదరాబాదు, రాజస్థాన్ బ్రీడ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఓకే అండి. సో ఇంకొక వీడియో మళ్ళీ చేద్దాం మనం.